జపాన్ లో యుగాంతం నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు. అక్కడ ఒక ప్రళయం సృష్టించబోతోంది. ఇది ఏకంగా అక్కడ ప్రభుత్వాలే పరిగణలోకి తీసుకున్నాయి. ఏకంగా జపాన్ లో 8.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టుగా జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. దానికి తగ్గట్టుగానే దాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి జపాన్ ప్రభుత్వం చెప్తోంది. మెగా ఎర్త్ క్వేక్ గదిని అభివర్ణిస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టింది అక్కడి జపాన్ ప్రభుత్వం. సునామీ వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జపాన్ భూగర్భంలో అక్కడ నాన్ కైట్రఫ్ ఫలకలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాన్ కైట్రఫ్ ఫలకల్ని భూకంపాలు సునామీలకి కారణమవుతున్నాయని అక్కడి సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. మెగా భూకంపం కారణంగా 3 లక్షల మంది మరణిస్తారని చెప్తున్నారు. సో బాబా వంగా జోస్యానికి ఈ తాజా పరిణామాలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. నాన్ కైట్రఫ్ అనేది భూమి లోపల 800 కిలోమీటర్ లోతులో ఉంటుందట. అదొక భూమి పొర. సో ఎర్త్ ప్లేట్స్ అవన్నీ కూడా ఆ ఎర్త్ ప్లేట్స్ లో కదలికల కారణంగానే 800 కిలోమీటర్ లోతులో ఆ ఎర్త్ ప్లేట్స్ లో కదలికల కారణంగానే జపాన్ లో ఒక భారీ మెగా ఎర్త్ క్వేక్ వచ్చే అవకాశం ఉందట. దీని కారణంగా 3 లక్షల మంది మరణిస్తారని చెప్పి జపాన్ ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. భవిష్యత్తులో 3 లక్షల మంది వరకు ప్రాణాలను బలిగొనేటువంటి నాన్ కైట్రఫ్ మెగా క్వేక్ కోసం సంసిద్ధమైనటువంటి చర్యలు మెరుగుపరుస్తామని జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. 2025 జనవరిలోనే ఇది ప్రారంభమవుతున్న ఒక అంచనా వేశారు. దానిలో భాగంగానే 8.0 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. దాదాపుగా 90% వరకు అది జరుగుతుందని అంచనా వేశారు. ఇది రాబోయేటువంటి 30 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని తాకింది. సో ఆ తర్వాత మార్చిలో కొత్త జాతీయ ప్రభావ అంచనా ప్రకారంగా సునామీతో పాటుగా వచ్చినటువంటి అన్ని సంఘటన విస్తృతి విధ్వంసానికి కారణమవుతుందని అంచనా వేశారు. సుమారుగా 3 లక్షల మంది మరణాలు సంభవించే అవకాశం ఉందని, 2 ట్రిలియన్ విలువ గల నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. సో ఇది మళ్ళీ చెప్తున్నా వినండి, 2025, 1945 2 క్యాలెండర్లు కూడా సరిపోలుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పుడు 2025 జనవరిలో అంచనా వేశారట. 1945 జనవరిలో కూడా జపాన్లో 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎగ్జాక్ట్గా జనవరి నెలలోనే 1945లో. అయితే అటువంటి విధంగానే వస్తున్న అంచనా వేస్తూ శాస్త్రవేత్తలు కొంత అక్కడ పరీక్షలు చేపడితే ఆ పరీక్షలో భాగంగా నాన్ కైట్రఫ్ అనేది భూమి పొరల్లో ఏర్పడేటువంటి కొన్ని మార్పులు దాన్ని నాన్ కైట్రఫ్ గా లేకపోతే అభివర్ణిస్తారు. దాన్ని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. సో ఆ మార్పులు భూమి లోపల 800 కిలోమీటర్ దగ్గర సంభవిస్తాయట. దాని కారణంగా జపాన్ లో భూకంపం వచ్చే అవకాశం ఉంది. 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. 2 ట్రిలియన్లో ఒక నష్టం కలుగుతుందని కూడా అంచనా వేశారట. కానీ 1999లో మంగా కామిక్ లో ఈ ప్రాంతానికి అరిస్టా హెచ్చరిక జారీ చేసి తర్వాత ఇది వార్త నిలిచింది. సో అప్పుడు బాబా వంగా కూడా అప్పుడు 1999లో కూడా ఈ ప్రాంతానికి అరిష్టమని హెచ్చరించిందట. ఆ నేపథ్యంలో మరోసారి తెరమీరికి వచ్చింది. సో ప్రస్తుతానికి జపాన్లో ఒక హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతానికి వరుస భూకంపాలు జపాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. నిన్ననే తుత్సుంగో అనేటువంటి ప్రాంతం దగ్గర భూకంపం సంభవించిన 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం పెద్ద ఎత్తున అటు మలేషియా, థాయిలాండ్ ఇతర ప్రాంతాలపై కూడా చూపించింది. సో తత్సుంగో జరిగినటువంటి ఆ భూకంపం సంబంధించిన విషయం పైన అక్కడి జపాన్ ప్రభుత్వం కొంత అలర్ట్ అయింది. సో ఈరోజు జూలై 5. సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఇంకా భూమి కంపిస్తోంది జపాన్లో. సో దాంట్లో 4.2గా నమోదైంది ఒక దగ్గర. ఆ తర్వాత మరొక చోట 2.2 తీవ్రతతో నమోదైంది. మరో చోట 5.4 తీవ్రతతో నజీ అనేటువంటి ప్రాంతాల్లో, కగోషిమా అటువంటి ప్రాంతాల్లో 9 గంటల క్రితం 5.4 మాగ్నిట్యూడ్తో మరోసారి భూకంపం నమోదైంది. సో వరుస భూకంపాలు మరింతగా బెంబేలెత్తిస్తున్నాయి. సో ఆల్రెడీ జూలై 5 కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కూడా కొంత ప్రస్తుత పరిస్థితి అంచనా వేస్తే ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో విషయాలు తెలుసుకొని తీవ్రమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయం పైన అంచనా వేస్తూ అక్కడ పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ టీమ్ని లాంచ్ చేశారు. సో నాన్ కై ట్రౌఫ్ పైన మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, సో ఏంటి జపాన్ లో మెగా ఎర్త్ క్వేక్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా అక్కడి ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు అంచనా వేయడంతో పాటుగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడికి ఇప్పటికే సహాయక సిబ్బంది లాంచ్ చేశాయి. వివిధ ప్రాంతాలు ఎక్కడైతే అంచనా వేస్తున్నారో అక్కడ ప్రజల్ని కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. సుమారుగా 17,000 ఐలాండ్స్ నుంచి జపాన్ ప్రభుత్వం అందరిని కూడా ఎవాక్యుయేట్ చేయిస్తుంది, అక్కడి నుంచి తరలిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు? నిజంగానే బాబా వంగా జోస్యం నిజం కాబోతోందా?
రైట్ మనోజ్, మనం చూస్తే కనుక జపాన్ గవర్నమెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే రానున్న 30 సంవత్సరాల్లో 8 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించి ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది. 8 మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఒక సివియర్ మ్యాగ్నిట్యూడ్ అని మనం చెప్పొచ్చు. సివియర్ కేటగిరీలోనే దాన్ని కేటగిరైజ్ చేస్తారు. అలాగే మనం చూస్తే కనుక దీన్ని ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే కనుక మనం 2011కి సంబంధించి ఏదైతే సునామీ వచ్చిందో ఆ సునామీకి దాదాపు ఒక 3 నుంచి 5 ఇంతలు దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దాదాపు ఒక 3 లక్షల మంది ప్రజలు దీంట్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చెప్పినట్టు 2 ట్రిలియన్కి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇల్లులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉందని కూడా మనకు ఒక పక్కన తెలుస్తుంది. అలాగే బాబా వంగ ఏదైతే 1999లో కానీ ఏదైతే ప్రొడిక్ట్ చేశారో ఆయన దానికి అనుగుణంగానే మనకు ఇప్పుడు పరిస్థితులన్నీ దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రపంచం యుగాంతం ఏదైతే ఉందో, అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉందో దగ్గర పడుతుందా అన్న ఒక అభిప్రాయం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నాం మనం. దట్ టు జపాన్ లో అంటే చాలా హైలీ సొఫిస్టికేట్ టెక్నాలజీ ఉంటుంది. ఎన్జిఆర్ఐలు కానివ్వండి, సైంటిస్టులు కానీ ఎప్పటికప్పుడు పసిగట్టొచ్చు. ఇది చాలా అంతు చిక్కని అంశమేం కాదు. సో అక్కడ సైంటిస్ట్ ఎటువంటి రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. నిజంగానే ఈ ప్రళయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా సైంటిస్ట్ చెప్తున్నారా? వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, దేర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ మెగా ఎర్త్క్వేక్ 8.0 మ్యాగ్నిట్యూడ్తో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫాలోడ్ బై ఏ సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీన్ని పక్కాగా రీసెర్చ్ సైంటిస్టులు తేల్చేస్తున్నారా? కేవలం ప్రభుత్వం మాత్రమే ముందస్తు చర్యలో భాగంగా ఈ బాబా వంగ జోస్యాలు కానివ్వండి, అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ ఈ ఎర్త్క్వేక్స్ అన్నింటినీ కలగలుపుకొని భయపడిపోయి అక్కడ సహాయక సిబ్బందిని లాంచ్ చేసిందా? మనం చూస్తే మనోజ్, యాక్చువల్గా మన ఖండాలన్నీ చూసుకుంటే కనుక టెక్టానిక్ ప్లేట్స్ ఇవన్నీ పలకల మీదనే ఉన్నాయి. ఈ పలకలన్నీ కొన్ని సంవత్సరాలు గడిచిన కొద్దీ, కొన్ని దశాబ్దాలు గడిచిన కొద్దీ అవి అటు ఇటు జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తే కనుక హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి దశాబ్దానికి ఒకసారి ఎంతో కొంత అవి పెరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఈ టెక్టానిక్ ప్లేట్స్, ఈ పలకల మూమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. అలాగే మనం చూసుకుంటే జపాన్ ఏదైతే ఉందో అది నాన్కి ట్రఫ్ పైన బిల్డ్ చేసి ఉంది. అలాగే ఈ ఫిలిప్పైన్స్కి జపాన్కి మధ్యలో ఈ టెక్టానిక్ ప్లేట్స్కి మూవ్మెంట్ ఉండడం వల్ల చీలికలు జరిగి అక్కడి నుంచి సునామీలు వస్తాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో అని చెప్పి బాబా వంగ చెప్పడం జరిగింది. అలాగే సైంటిఫికలీ కూడా ఇది ప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్. జపనీస్ గవర్నమెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. మరి దానికి తగ్గట్టు వాళ్ళ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ, మీరు అన్నట్టే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే బెస్ట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ జపాన్ అని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా ఆటోమోటివ్ కావచ్చు, ఏ ఫీల్డ్స్లో అయినా కూడా. సో వాళ్ళు దీనికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నాం. అంటే మేబీ ఇప్పుడు మన చైనా వాల్ లాంటి ఒక వాల్ని మన కన్స్ట్రక్ట్ చేస్తారా, లేకపోతే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తారు? వాళ్ళకున్న ఐలాండ్స్ అనేది చిన్న ఐలాండ్స్. అక్కడ సో నేను చెప్పడం కాదు, మళ్ళీ చెప్తున్నాను, 1కి 2 సార్లు అంతా అథెంటిక్ గా ధృవీకరించుకున్న తర్వాత, మా ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డెస్క్ ధృవీకరించుకున్న తర్వాత ఈ వార్త మీకు చెప్పడం జరుగుతోంది. ప్రళయం పక్కా. ఇది నేను చెప్తున్న మాట కాదు, జపాన్ అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మీకు కావాలంటే ఒకసారి జపాన్ ఎర్త్క్వేక్ సంబంధించి ఆ ట్వీట్ కూడా మళ్ళీ ప్లే చేస్తాను నేను. సో పదే మీకు చెప్తున్నాను, జపాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 3 లక్షల మంది మరణిస్తారని అక్కడి ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. బికాజ్ అది బాబా వంగ జోస్యంతో పాటుగా అక్కడ సిచ్యువేషన్ అలానే ఉంది. ఈ రోజు ఉదయం కూడా అక్కడ పలు చోట్ల ఎర్త్క్వేక్స్ వచ్చాయి. సో నాన్కై ట్రోఫీ అనేటువంటి ఆ ప్లేట్స్, అంటే మన భూమి మొత్తం కూడా కొన్ని టెక్టికల్ ప్లేట్స్ పైన ఉంది. సో పలకల పైన ఉండిపోయింది. దాంట్లో వచ్చేటువంటి చిన్న మార్పులే భూమి కదలికల కారణమవుతుంటాయి. అయితే 800 కిలోమీటర్ దగ్గర నాన్కై ట్రోఫీ అనేటువంటి ఆ ప్లేట్స్ కదలికల కారణంగా అంతా జరుగుతుంది అని చెప్పి వారంతా అంచనా వేస్తున్నారు. 1945లో జనవరిలో జపాన్లో చాలా పెద్ద ఎత్తున భూమి కంపించింది. అయితే దానికి అనుగుణంగానే మళ్ళీ వస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కానివ్వండి, అదంతా కూడా కొంత చర్చ అక్కడి రీసెర్చ్ సైంటిస్ట్ అని కొంత దీనిపైన పరీక్షించే విధంగా చేసింది. సో వారంతా పరీక్షించి వారికి అనుకున్న అంశం ఏంటంటే మెగా ఎర్త్క్వేక్ రాబోతోంది. మెగా ఎర్త్క్వేక్ తప్పనిసరిగా రాబోతోంది. 3 లక్షల మంది మరణించే అవకాశం ఉంది. ఎందుకు 3 లక్షల మంది ఇక్కడ పక్కగా సైంటిస్టులు చెప్పగలుగుతున్నారు? ఇక్కడ ఒకటే 17,000 దివులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంత జనాభా ఉంది, ఆ జనాభాని ఎక్కడ తరలించాలి, ఆ జనాభా దగ్గర సునామీ ఇక్కడ చూడండి. మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, చూడండి. జపాన్ ఎర్త్క్వేక్స్ ఏం చెప్తున్నారు? జపాన్ ఎర్త్క్వేక్ రిస్క్ July 5th to July 6th. Strong earthquakes may occur in the southern and western regions. సో టొకారా అనేటువంటి ఐలాండ్స్ లో నిన్న ఉదయం తత్సుంగా అనేటువంటి ప్రాంతాల్లో 5.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. కొక్సిమా అటువంటి ప్రాంతంలో కూడా 5.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. తెల్లవారుజామున పలు దివుల్లో 1.5, 2, 3, 4 ఇలా
అక్కడ భూకంపాలు అంటే నిత్యం భూమి కదులుతూనే ఉంది, నిత్యం భూమి కంపిస్తూనే ఉంది. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒక మెగా ఎర్త్క్వేక్కి దారి తీసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. కొన్ని కామెంట్స్ నేను చదువుతాను. సో నిజంగా నమ్ముతున్నారా యుగాంతం? బాబా బంగా జోషి నమ్ముతారా అంటే జపాన్ కథ నవ్వొద్దు, ఎందుకంటే అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, దేవుడు వచ్చేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయట. హెచ్ డానియల్ కామెంట్ చేశారు. ఒక సీఎం పిఎం వస్తేనే ట్రాఫిక్ క్లియర్ చేస్తారు, దేవుడు వస్తే ఇలాంటి వస్తాయి, క్లీన్గా ఉండాలి భూమి. నిజంగా ఇది నాకు కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి ఈ కామెంట్స్ చదువుతుంటే. డానియల్ ఏం కామెంట్ చేశారంటే దేవుడు వస్తున్నాడంట, చిన్నగా సీఎం పిఎం లాంటి వాళ్ళు వస్తేనే మనం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటాం, సో దేవుడు వస్తున్నాడు కాబట్టి క్లియర్ చేస్తున్నాడట. దేవుడు మనుషులను చంపి క్లియర్ చేయడు కదా, మరి మీ నమ్మకం నాకు అర్థం కావాలి. డానియల్ కామెంట్ చేశారు ఏంటంటే సీఎం పిఎం వస్తేనే ట్రాఫిక్ క్లియర్ చేస్తాం, అలాంటిది దేవుడే వస్తున్నాడు ఆయన కొంత క్లియర్ చేసుకోవాలి కదా, దాని తాలూకా సిచ్యువేషన్ ఇదంతా అంటే ఆయన కామెంట్ చేశారు. సో భవ్యశ్రీ అంట యుగాంతం వస్తుందని కామెంట్ చేశారు. పోతాం, అందరం పోతామని కామెంట్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ సరదాగా ఉంది. అటు అమెరికాలో టెక్సాస్ నగరంలో ఫ్లడ్స్ రావడం విషయం చెప్తుంటే అందరూ కూడా ఎస్ అంతా పోతారని కామెంట్ చేస్తున్నారు. జపాన్లో భూకంపాలను డాలకంగానే కామెంట్ చేస్తున్నారు. సో దేవుడు వచ్చే కాలం దగ్గరలో ఉంది బ్రదర్. దేవుడు వచ్చేటప్పుడు భూమి మీద ఒక్క పార్టీ కూడా ఉండకుండా ప్రకృతి ద్వారా ఒక్క పార్టీ కూడా ఉండదట. మరి ఏం పార్టీ అది మీరు కామెంట్ చేయండి. పొలిటికల్ పార్టీయా లేకపోతే ఇంకేదైనా? సో యుగాంతం వస్తుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తోంది అట భవ్యశ్రీ క్రియేషన్స్. సో ప్రకృతి ప్రకోపిస్తుంది, ఎగ్జాక్ట్గా ప్రకృతి ప్రకోపిస్తోంది. సో డానియల్ ఏం చెప్తున్నారంటే బాబా బంగా చెప్పినా జరగదు, ముందే చెప్పేశాడు ఇలాంటివి జరుగుతావని, దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎవడో చెప్తే జరిగేది ఏంటండి అని కూడా కామెంట్ చేశారు ఆయన. తర్వాత భగవంతుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడట, రావాలి యుగాంతమని భవ్యశ్రీ క్రియేషన్స్ కామెంట్ చేశారు. పర్వాలేదు, మీరు వచ్చి చెప్పడం నిజం కావాలి అనే కోరుకుంటున్నారు. ఎస్, ఇక్కడ అక్షయ కామెంట్ చేశారు కదా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏది కూడా కావాలని ఎవరికి కోరిక ఉండదు. మీరు మమ్మల్ని కొంత ఇక్కడ కామెంట్స్ రూపంలో ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉంది. ఐ క్లియర్లీ టెల్ అగైన్, మీకు అవసరమైతే అక్కడ పక్కనే మీకు చాలా క్లియర్గా ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. జపాన్ ఎర్త్క్వేక్స్ నా పక్కనే మీకు కనిపిస్తుంది, చూడండి, ఇక్కడ చూడండి. ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి, నేను చెప్పడం కాదు, అక్కడ ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. బేసిక్గా ఒక చిన్న సమస్య ఏదైనా వస్తే ప్రభుత్వాలే దాని సమస్యని తీర్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టరు. బికాస్ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎమర్జెన్సీ సిచ్యువేషనే కదా. సో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా. సో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకో, కానీ ప్రభుత్వాలే అలర్ట్ జారీ చేస్తున్నాయంటే ఏ సివియర్గా అక్కడ సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోండి. సో ఏం రాదు, నథింగ్, భయపడకండి అని శ్రీధర్ కుమార్ అంటున్నారు. మనకేం ఇబ్బంది లేదు, ఇండియాకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇండియాకి ముప్పని ఎక్కడా కూడా చెప్పలేదు నేను, ఇండియాకి ముప్పని ఏ పదం కూడా ఎక్కడ నేను మాట్లాడలేదు. సో మనం చేసే తప్పులు అలా ఉన్నాయని చెప్పి వెంకటేష్ ఆకుల కామెంట్ చేశారు. సార్ నిజం క్లీన్ అండ్ గ్రీన్ అంట, వెంకటేశ్వర్లో క్లీన్ అండ్ గ్రీన్ అంట. రామకృష్ణ అనితిక ఆలోచనలు కాని పని చేసుకోండి అంట. సో దేవుడే కాపాడాలని ఇంకోరు కామెంట్ చేశారు. మౌనికా పి. సో బెజ్వాడ్ జేఎఫ్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి, యుగాంతం రావద్దు అంటున్నారు. జంగం రాజమల్లు, ఎస్ నిజంగానే మేము కోరుకుంటున్నారు, యుగాంతం రావద్దనే కోరుకుంటున్నాం. సో హే కృష్ణ ప్లీజ్ సేవర్స్ అంట. బొండడా సిబ్లింగ్స్ గోవిందా అని ఇంకొకరు కామెంట్ చేశారు. మీరు ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేయండి, బికాజ్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని బాబా బంగా జోషి అని మీరు నమ్ముతున్న లేదా కామెంట్ చేయండి. బికాజ్ అక్కడ మీరు గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ దేశాల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది, అక్కడ మొత్తం భీకరమైన పరిస్థితి నెలకొంది. తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది, అమెరికా తన ఆధిపత్య ధోరణికి ఇంకా కూడా కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది. మరోవైపుగా భూకంపాలు వస్తున్నాయి. మనం అనుకున్నామా హైదరాబాద్లో భూకంపం వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో భూకంపం వస్తుంది అనుకున్నామా? కానీ వచ్చింది. అదంతా కూడా ప్రకృతి, మనం ఏం చేయలేదు, దాన్ని అడ్డుకోలేదు. బట్ అలర్ట్గా ఉండడం మాత్రం డెఫినెట్గా అవసరమే. కానీ జపాన్లో మాత్రం పక్కాగా వస్తుందని అక్కడ రీసెర్చ్ సైంటిస్టులు చెప్తున్నారు, జపాన్లో వస్తుందని చెప్పి అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి. దాని తాలూకా మీకు అవి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాయి, అక్కడ ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయో. ఎస్ కళ్యాణ్, సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ని ప్రభుత్వాలు ఎలా అంచనా వేస్తున్నాయి, ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది? రైట్ మనోజ్, మనం చూస్తే నాకు తెలిసి జపాన్ ఇంతకుముందు కూడా వచ్చిన సునామీ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈసారి కూడా మరి ఆ సునామీ ఎఫెక్ట్ని తట్టుకోవడానికి పెద్ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో ఆ తరహాలో ఏదైనా పెద్ద వాల్ని మనం కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఒకటి ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, అక్కడ కట్టే ఇల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం దాంట్లో గ్రేడ్ పెంచి, అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని, అంటే వాళ్ళు ఇంకొంచెం పరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెంచి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు దాన్ని ఎదుర్కొనే ఆలోచన చేస్తున్నారని మనకు ఒక పక్కన
అర్థమవుతుంది. మనం ఇంకో పక్కన మనం చూస్తే కనుక ప్రపంచంలో ఆసియాలో కావచ్చు, లేకపోతే అమెరికాలో కావచ్చు, సౌత్ అమెరికా కావచ్చు, ఇలా యూరోప్లో కావచ్చు, ఈ మధ్య ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. అంటే ఫ్లడ్స్ కావచ్చు, మనకి ఎర్త్క్వేక్స్ కావచ్చు, లేకపోతే వోల్కానిక్ ఇరప్షన్స్ కావచ్చు, ఇండోనేషియాలో ఏదైతే మనకి అగ్నిపర్వతం ఉందో అది కూడా కావచ్చు. ఇట్లా అన్ని రకాలుగా మనకి యుగాంతం అనేది ముందు ఉంది అని అన్ని రకాలుగా సంకేతాలు ప్రకృతి మనకు చూపిస్తుంది. ప్రకృతి కంటే మనం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రకృతిని మనం క్వశ్చన్ చేస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ఇండియా పైన ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? రైట్ మనోజ్, మనం చూస్తే ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రాక్ మీద ఉన్నాయి. ఇవన్నీ ఒక టెక్టానిక్ ప్లేట్ మనది ఏదైతే ఉందో, మనది గోండ్వానా ఒక టెక్టానిక్ ప్లేట్ మీద మనం అందరం ఉన్నాం. ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో మాత్రం మనకు అసలు ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువనే అని చెప్పుకోవచ్చు. కానీ హిమాలయ పర్వతాలకు ఏదైతే దగ్గరగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో, ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే మనకి ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అండ్ ఇటు నార్త్ ఈస్ట్ మన 7 సిస్టర్స్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో మూమెంట్స్ ఎక్కువ ఉండి అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తే కనుక మనం గడిచిన కొన్ని రోజులలో చూస్తే కనుక కూడా మనము ఉత్తరాఖండ్లో ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే మనకు క్లౌడ్ బస్ట్ అయిపోయి అప్పటికప్పుడు వరదలు రావడం కానీ, లేకపోతే కొండ చర్యలు కూలిపోవడం కానీ, ఇలాంటివన్నీ మనకు నార్త్లో కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రానున్న రోజుల్లో మేబీ దాని ఎఫెక్ట్ ఎంతో కొంత మనకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడైతే సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక సాలిడ్ రాక్ మీదనే ఉన్నాం. ఈ రాక్ మీద పెద్దగా మనకి ఇంతకుముందు గతంలో మనం చూసుకున్నా కూడా ఎక్కువ మనకి ఈ ఎర్త్క్వేక్స్ అనేవి, భూకంపాలు అనేవి మనకి ఎక్కువ ఇంతకుముందు లేవని మనం చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో ఎవ్రీవన్ షుడ్ ప్రే టు గాడ్ అని కామెంట్ చేస్తున్నారు. నిజంగానే ఇక్కడ ఇప్పుడు జపాన్ని డెఫినెట్గా ఇక్కడ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటలు చూసినా, ప్రభుత్వాల యొక్క హెచ్చరికలు విధానాన్ని మనం చూసినా కూడా పెద్ద ఎత్తున డెఫినెట్గా వీ షుడ్ ప్రే టు గాడ్. నిజంగా ఏం జరగకూడదు. ఇక్కడ మీరు చాలామంది తప్పు 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 అంటున్నారు. నాకు అర్థం కాలేదు, మీరు అసలు ఎట్లా, మీరు సైంటిస్ట్లా లేకపోతే ఏంటి? అక్కడ సైంటిస్ట్ చెప్తున్న మాటని మీకు వార్తా రూపంలో అందిస్తున్నాం. మీకు అక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వార్తా రూపంలో అందిస్తున్నాం. ఇక్కడ కూడా ఆర్టీవీ అది రావాలని కోరుకోవడం లేదు, లేకపోతే ఎందుకో పిచ్చి పిచ్చిగా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. కానీ మీరు చెక్ చేయండి. అవసరమైతే మీరు కూడా, మీ దగ్గర కూడా సోషల్ మీడియా ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఉపయోగించి మీరు కూడా చెక్ చేయండి. నిజంగా జపాన్ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ 9 ట్రోఫీ అంటే ఏంటి, ఎలా వస్తుంది, జపాన్లో ఎటువంటి ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, ఇలాంటి సెర్చ్ చేయండి. మీరు ఊరికనే ఏదో ఇదంతా తప్పు అనుకుంటే పొరపాటు పడ్డట్టు. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ టు సే దట్ నేను ఆర్టీవీగా ఎప్పటికప్పుడు గ్లోబల్ లెవెల్ జరిగేటువంటి విషయాలను కూడా తెలుగులో మనందరికీ అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది యుద్ధమైనా, ఎటువంటి విపత్తు అయినా, ఎంతటి సిచ్యువేషన్ అయినా కూడా. కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి, మా ఆర్టీవీ బృందం వెళ్ళింది, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు అందించింది. ఆర్టీవీ చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళిపోయి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా అక్కడ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని అక్కడికి వెళ్ళిపోయి ఆ కుటుంబాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. మన దగ్గర తెలంగాణలో SLBCలో ఒక ప్రమాదం జరిగింది. నిత్యం 24/7 ప్రతినిధులు అక్కడ అందుబాటులో లైవ్ అందించే ప్రయత్నం మీకు చేశారు. సో రైలు యాక్సిడెంట్ జరిగాయి, అక్కడికి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మేము ధృవీకరించుకున్న తర్వాత చెప్తాం. ఏదో ఆషామాషిగా ఎవరు చేసినట్టుగా కొన్ని ప్రయత్నాలు వ్యూస్ కోసమో ఇతరాత్ర ప్రయత్నాల కోసం ఆర్టీవీ ఎప్పుడూ చేయదు. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మీరు కావాలంటే చెక్ చేయండి, లైవ్లో ఉంటాను. ఇది తప్పు అని చెప్పి మీరు నిరూపించుకుంటే ఒకసారి నాకు అక్కడ కామెంట్ చేయండి. మీరు కావాలంటే ఎర్త్క్వేక్ అలర్ట్స్ అని చెప్పి ట్విట్టర్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో ప్రెసెంట్ ఐఎమ్ ట్రస్టింగ్ యువర్ ఛానల్, వీ ప్రౌడ్ టు వాచ్ ఆర్టీవీ అంట విజ్ఞాన్ విజన్. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, మీలాంటి వాళ్ళ వెన్నుదన్నే మమ్మల్ని ఆర్టీవీగా ఇంత ముందు తీసుకెళ్తోంది. మీలాంటి వాళ్ళ ఆదరాభిమానులు ఎంతకైనా ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే విధంగా చేస్తోంది, ప్రతి విషయాన్ని మీకు అందించగలుగుతోంది. సో ప్రస్తుతానికి ఆర్టీవీలో నిజం ఉంటుంది, నేను ఫాలో చేస్తానని చెప్పి గోవర్ధన్ TGS అంటున్నారు. తర్వాత జపాన్లో ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది, ఎవరికైనా ఏమీ కాదు, ఆల్ విల్ బి సేఫ్. ఎస్, ఒకసారి మనం అక్కడ సిచ్యువేషన్ లా ఉంది, అక్కడ విభిన్న ప్రాంతాలు ఎటువంటి విపత్తు వస్తుంది చూడండి. కింద పోర్చుగల్లో కూడా రోల్డ్ క్లౌడ్ వచ్చింది. రోల్డ్ క్లౌడ్ అంటే మేఘం వచ్చి సముద్రం పైన పడిపోయింది. న్యాచురల్ విపత్తు ఇది. సో ఆర్టీవీ యాంకర్ జపాన్ నుంచి ఇవ్వండి. డెఫినెట్గా నిజంగా అటువంటి ఒక విపత్తు జరిగితే అది జరగకూడదనే ఐ ప్రే గాడ్. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా పెద్ద ఎత్తున దేవుడిని ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థించి అటువంటిది ఏది జరగకూడదు. బికాజ్ ఎక్కడ ప్రపంచంలో ఒక చిన్న సంఘటన జరిగిన దాని ప్రభావం అన్ని దేశాలపై చూపిస్తుంది. కాబట్టి అటువంటి జరగకూడదని కోరుకుందాం. సో జపాన్కి వెళ్ళి ఇవ్వండి అంటున్నారు. డెఫినెట్గా అంతటి స్థాయిలో రావద్దని కోరుకుంటున్నాను. నిజంగా అటువంటి విపత్తే వస్తే డెఫినెట్లీ మీరు అనుకున్న దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము.
అక్కడికి వెళ్ళి కూడా గ్లోబల్ లెవెల్ జరిగే సిచ్యువేషన్స్ని ఆర్టీవీ మీకు అందిస్తుంది కాబట్టి డెఫినెట్గా అక్కడి నుంచి కూడా మా ప్రతినిధులని రిక్రూట్ చేసుకుంటాం. అక్కడ కూడా మేము డెఫినెట్గా మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఈ వారం రోజు ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.